రీసెంట్గా సౌత్ కొరియాలోని సియోల్ హైకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. సాధారణంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక సార్వభౌమ దేశం ఇంకో సార్వభౌమ దేశం విషయంలో ఆర్డర్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ జారీ చేయకూడదు. కానీ ఈ ప్రత్యేకమైన కేసులో సౌత్ కొరియాలోని సియోల్ హైకోర్టు జపానీస్ చెందిన కొన్ని అంశాలని తన జ్యూరిడిక్షన్లోకి తీసుకుని జపాన్కి సంబంధించిన అంశం సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అంశం ఒకసారి చూద్దాం. ఈ అంశం ఈరోజుది కాదు, 80 సంవత్సరాల క్రితం. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధ టైంలో కంఫర్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్. అసలు ఏంటి కంఫర్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్? జపాన్ అఫీషియల్గా చేసిన కాన్సెప్ట్ అనమాట. ఇది జపనీస్ గవర్నమెంట్ అఫీషియల్గా డ్రైవ్ చేసిన కాన్సెప్ట్. వార్లో ఉన్న జపనీస్ సోల్జర్స్కి వాళ్ళ ఇంటికి దూరంగా ఉంటారు, వాళ్ళు ఫ్రెష్గా ఉంచాలని, వాళ్ళ మోరల్ హైగా ఉండాలని, వాళ్ళకి రిలాక్సేషన్ ఉండాలని చాలామంది ఉమెన్ని, ముఖ్యంగా కొరియన్ ఉమెన్ని తైవాన్, చైనా, ఇండోనేషియా ఇలాంటి దేశాల్లోని మహిళల్ని సెక్స్ స్లేవ్స్గా మార్చారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది, దాదాపు 2 లక్షల మంది అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, మహిళల్ని సెక్స్ స్లేవ్స్గా మార్చి వీళ్ళు ఆల్మోస్ట్ ఫోర్స్డ్గా వాళ్ళ చేత భయంకరమైన దారుణాలు చేపించారనమాట. అప్పటి నుంచి, అంటే 80 సంవత్సరాల క్రితం జరిగిన నేరాలు ఇవి, వరల్డ్ వార్ 2లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళ కథలు గాథలు చాలా ఉన్నాయి. మీరు కొరియాకి వెళ్తే చాలా కథలు అలా వింటూ ఉంటారనమాట. అయితే చాలా సందర్భాల్లో ఈ కేసులు పడ్డాయి. ఆ మహిళలు చాలామంది కోపం వచ్చి, అంటే వాళ్ళకి అవి మెమొరీస్ షాక్లా గురై వచ్చిన సోవరెన్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్తో జపాన్ తప్పించుకుంది. సోవరెన్ ఇమ్యూనిటీ అంటే ఒక దేశం తప్పు చేస్తే ఆ దేశాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అనే కాన్సెప్ట్తో. అయితే ఆ దేశానికి మినహాయింపుడు అనే కాన్సెప్ట్తో అనమాట. ఒకప్పుడు ఇంటర్నేషనల్ లాలో ఒక కాన్సెప్ట్ ఉండేది, ఈవెన్ కామన్ లాలో, అంటే ఇంగ్లీష్ లాలో రెక్స్ నాన్ పొటెస్ట్ పెక్కారే అని. రెక్స్ నాన్ పొటెస్ట్ పెక్కారే అంటే ద కింగ్ కెన్ డూ నో రాంగ్, అంటే సార్వభౌమ అధికారం ఉన్న వ్యక్తి ఏం తప్పు చేయలేరు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా. ఉదాహరణకి పాత రోజుల్లో ఒక 100 ఏళ్ల క్రితం అనుకోండి, ఒక మిలిటరీ ట్రక్ వెళ్తూ ఉంది రోడ్డు మీద, ఆ ట్రక్ ఎవరికో యాక్సిడెంట్ చేసింది. ఆ మిలిటరీ ట్రక్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అనమాట, ఎందుకంటే అది గవర్నమెంట్ వర్క్. కానీ స్లోగా కామన్ లాలో మార్పులు వచ్చేసాయి, కామన్ లా అంటే ఇంగ్లీష్ లాలో మార్పులు వచ్చేసాయి, ఇంటర్నేషనల్ లాలో కూడా మార్పులు వచ్చేసాయి అనమాట. అయితే 2016లో కొంతమంది మహిళలు ఇలా సెక్స్ స్లేవ్స్గా పనిచేసిన, కంఫర్ట్ ఉమెన్గా పనిచేసిన వాళ్ళు సియోల్లో డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేస్తే కోర్టు కొట్టేసింది, ఈ కేసు మేము డీల్ చేయలేమని. కానీ ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు జడ్జిమెంట్ తిరిగి రాసి మళ్ళీ ఇప్పుడు సియోల్ హైకోర్టు మాత్రం జపాన్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఈ 16 మంది మహిళలు ఎవరైతే కేసు వేశారో వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇల్లీగల్ యాక్ట్ ఎవరు చేసినా తప్పే, దానికి సార్వభౌమ అధికారం దేశం చేసినా తప్పే, దానికి సోవరెన్ ఇమ్యూనిటీ వర్తించదు అని చెప్పి తీర్పిచ్చింది. అయితే 80 సంవత్సరాల క్రితం కేసు ఇది, 80 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, జరిగిన కథలు ఇవన్నీ. వీటికి ఇప్పుడు పరిహారం ఏంటని చాలామంది అన్నారు. కానీ తప్పు ఎప్పుడు చేసినా తప్పే. సంవత్సరాలు గడిచిపోయినా, 10 ఏళ్ళు గడిచిపోయినా, 20 ఏళ్ళు గడిచిపోయినా, లేకపోతే 80 ఏళ్ళు గడిచిపోయినా ఆ షాక్ తాలూకా అంశాలు మాత్రం మనిషిలోంచి బయటకు వెళ్ళవన్నమాట. సో అదే చెప్పారు అక్కడున్న విక్టిమ్స్ కానీ యాక్టివిస్టులు కానీ. అయితే ఇంకొక క్వశ్చన్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్ టైంలో, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జర్మనీ ఓడిపోయిందో దాదాపు కొన్ని లక్షల మంది జర్మన్ ఉమెన్ పైన సోవియట్ సోల్జర్స్ ఇలాంటి ఘాతకాలు జరిపారనమాట. అదేవిధంగా చాలా యుద్ధాల్లో మనం సివిల్ వార్స్లో కూడా తమిళియన్స్ పైన సిన్హలీస్ చేయటము, లేకపోతే పాకిస్తాన్ సోల్జర్స్ ఈస్ట్ బెంగాల్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ని విడిపోయేటప్పుడు వాళ్ళపైన, బెంగాలీ ఉమెన్ పైన అట్రాసిటీస్ చేయటము, ఇవన్నీ చాలా సాధారణమైపోయాయి. ఈ మొత్తం యుద్ధాల్లో వర్స్ట్ సఫరర్స్ అనేవాళ్ళు మహిళలు. యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇప్పుడున్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్లో కావచ్చు, మహిళలు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారనమాట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎవరైతే జర్మన్ ఉమెన్ని రేప్ చేశారో సోవియట్ సోల్జర్స్కి, వాళ్ళకి స్టాలిన్ సపోర్ట్ కూడా ఉంది అంటుంటారనమాట. మొత్తం ఈ ఉదంతం పైన ఒక మూవీ కూడా వచ్చింది, ఏ ఉమెన్ ఇన్ బెర్లిన్ అని చెప్పి. సో ఇట్లాంటివి చాలా దారుణాలు, ఘాతకాలు. ఐఎస్ వాళ్ళు బాగా ప్రాబల్యం ఉన్నప్పుడైతే యాజిదీ ఉమెన్ని వేలం వేసుకుని మరీ పంచుకునేవాళ్ళు అనమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ వరల్డ్లో రాకుండా ఉండాలంటే ఈ జడ్జిమెంట్ అందరికీ తెలియాలి. కంఫర్ట్ ఉమెన్ కాన్సెప్ట్ కావచ్చు, కంఫర్ట్ ఉమెన్ వెనకాలన్న కథలు గాథలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు భయంకరమైన నిజాలన్నమాట. జస్ట్ మహిళా లోకానికి ఇది ఒక అమానుషం అని చెప్పొచ్చు. ఈరోజు సియోల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ప్రపంచానికి, ఇంటర్నేషనల్ లాకి కొత్త మార్పులు తీసుకురావాలని ఆశిద్దాం.